మాకు ఈ యొక్క వేసవకాలం అయిపోయిన తర్వాత మాకు ఆంధ్రాలో ఏమవుతుందంటే ఈ కృష్ణా జిల్లా గేట్లు ఎత్తేసినప్పుడు ఆ నీళ్లు ఇప్పుతారనమాట. ఇప్పినప్పుడు అది పంట కాలువల్లో పడి ఆ నీరు వచ్చేస్తా ఉంటది. దాన్ని తొలకరి అంటారు. ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ కాలువలంతా కూడా ఆ పెద్ద పెద్ద చెత్త చెదారము, మొక్కలు, ఎండిపోయిన దుంగలు ఇవన్నీ కూడా కొట్టుకుని వచ్చేస్తూ ఉన్నప్పుడు అందరూ అనుకుంటారు, అరే మరి కృష్ణా నదిలో నీరు వాగులో వదిలేశారట, మరి మన పొలాలకి రావాలంటే ఏమి ఆటంకంగా ఉంది? నీళ్లు రాకుండా ఆగిపోతుంది. ఏది ఆటంకంగా ఉందంటే ఈ చెత్త ఆటంకంగా ఉంది. కాబట్టి ఈ చెత్తను ఏం చేయాలంటే తీసేసి గట్టు మీద వేయాలి. ఎప్పుడైతే ఈ చెత్త అంతా తీసి గట్టు మీద వేస్తామో అప్పుడు నీరు ప్రవాహంలాగా కొట్టుకుని పోతుంది. నీ జీవితంలో కూడా అంతే. వాక్యాన్ని వింటున్నాం, దేవుని మందిరంలో ఉంటున్నాం, నీలో ఇంకా ఏదన్నా చెత్త ఉందేమో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమనే నీటితో నిన్ను నింపినప్పుడు ఆ నీరు నీలో ప్రవాహంలాగా వస్తూ ఉన్నప్పుడు నీలో దోషాలు, పాపాలు, చెడలవాట్లు, చెడు ఆలోచనలు ప్రతిదీ కూడా ఆ చెత్తలాగా కొట్టుకుపోయినప్పుడు శ్రేష్టమైన నీరు, శ్రేష్టమైన వాక్యము, శ్రేష్టమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము మనకేమవుతుందంటే మన హృదయంలో మిగులుతుంది. ఆ చెత్త చెదారం గనక నువ్వు తీయకోకుండా అలాగే ఉంటే నీరు పొలాల్లోకి పోదు, పంటలు పండవు, కరువు వస్తుంది, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆఖరికి మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే రోడ్డు మీద పడి ఆ రైతులు ఆ పంట పండక రోడ్డు మీద పడి అడుక్కునే స్థితికి వస్తుంది. లేకపోతే వలస వెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి వేరే వలస వెళ్ళి అక్కడ జీవించవలసి వస్తుంది. నీ హృదయంలో ఆత్మీయమైన కరువు రాకోకుండా, ఆత్మీయమైన జీవితంలో నువ్వు పడిపోకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఖచ్చితంగా ఉండాలి.